మీరేం ప్రార్థన చేస్తారంటే, నన్ను సువార్తకు వాడుకోయ్యా, నన్ను తీసుకెళ్ళు ప్రభువా, నాకు అవకాశాలు ఈ ప్రభువా, నా ఇంటోళ్ళు నన్ను పోనీయట్లేదు తండ్రి బయటికి, లేకపోతే నన్ను వదిలితే రాకెట్ లాగా దూసుకుపోతాను ప్రభువా అని దేవుని ముందు పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తా. దేవుడే నవ్వుతూ ఉంటాడు. ఇంటి ముందున్న లాజరుకి అంత రొట్టె ముక్క పెట్టనోడు, దేవుడా నన్ను బయటికి వదిలితే, అసలు చాలా మందికి పెట్టేవాడిని అంటే ఎట్లుంటుందండి, చాలా మందికి రొట్టెలు పంచేవాడిని అంటే ఎట్లుంటుందండి. అరే నువ్వు బయటికి వెళ్ళి రొట్టెలు పంచడం సంగతి అట్టుంచి, నీ ఇంటి వాకిటి దగ్గర ఉన్నోడికి అంత రొట్టె ముక్క పెట్టేవరా ఏనాడమ్మా అని అడగడా? ఈరోజు అదే విధంగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఎన్నో సంగతులు తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు దేవుడు, లోకములో మనం గతంలో ఫాలో అయిన వాటికి యేసు ప్రభుకున్న తేడా ఏంటి, యేసు ప్రభు బోధించింది ఏంటి, మారు మనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ప్రార్థనా జీవితం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి, అది ప్రకటించాల్సిన అవసరం ఏంటి, సామాజిక పరిస్థితులు ఏంటి, మన బాధ్యత ఏంటి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, ఆత్మ కృపవరాలంటే ఏంటి, ఆత్మ ఫలం అంటే ఏంటి, ఆత్మ కృపవరాలంటే ఏంటి, ఆత్మ ఫలం అంటే ఏంటి, రాకడ సంగతి, రాకడను కూర్చున్న సందేశం ఏంటి, దైవత్రిత్వం అంటే ఏంటి, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, దేవుని పని మనం ఏ విధంగా చేయగలం, దేవుని పని మనం ఎందుకు చేయాలి, అసలు దేవుడు భూమి మీదకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు, మన జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, ఇలా ప్రార్థనల గురించి, విశ్వాసాన్ని గురించి, వాక్య ధ్యానాన్ని గురించి, ఆత్మీయ జీవితంలో భద్రతను గురించి, పరిశుద్ధ జీవితాన్ని గురించి, క్రీస్తు కొరకు బ్రతకడాన్ని గురించి, సేవా నియమాన్ని గురించి, ఏమంటే దేవుని కొరకు దైవజనురాండ్రు మిషనరీలు చేసిన త్యాగాలను గురించి, అలాగే బైబిల్లో భక్తుల గురించి, క్రీస్తు గురించి నీ అవగాహన నువ్వు మొత్తం చెప్పమని నేను చెప్పట్లా. నువ్వు నింపబడిన పరిధిలో నీకున్న అవగాహన పరిధిలో ఇతరులకు నువ్వు అవగాహన కల్పించాలి కదా అంటున్నా నేను.